గుత్తి వంకాయ మసాలా కూర ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిసిందే. కానీ ఇది మసాలా వంకాయ ఫ్రై అన్నమాట. అన్నంలోకి కలిసేలాగా, అలాగే ఫ్రై లాగా కూడా రెండిట్లాగా ఉంటది. అసలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పదే పదే ఇలానే వండుకుంటారు మీరు కూడా. ఇది వైట్ రైస్‌లోకైనా, బగారా రైస్‌లోకైనా అన్నం అంతా కలిసేలాగా ఉంటదనమాట సెమీ గ్రేవీతో. వంకాయ మసాలా పల్లీలు, నువ్వులేసి చేశారు కదా! ఇప్పుడు అవేం లేకుండా ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతంలా ఉంటది. ఈ వంకాయలు ఫ్రెష్‌గా ఉంటేనే వంకాయ మసాలాకి బావుంటదనమాట. ఫ్రెష్ వంకాయలు తీసుకొని తొడిమెలు కట్ చేసి 4 బద్దలుగా చీల్చి ఉప్పు వాటర్‌లో ఏసుకొని పెట్టుకోవాలి. నేను ఇలా సారలున్న వంకాయ తీసుకున్నాను. వంకాయని బట్టి కూడా టేస్ట్ ఉంటది. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడు దీనికి ఒక స్పెషల్ మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పొడి, అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. ఉప్పు మాత్రం సరిపడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. మళ్ళీ యాడ్ చేయడానికి కుదరదనమాట. వీటిని కొద్దిగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, మెత్తగా పేస్ట్ అయితే అస్సలు చేయొద్దు. కచ్చాపచ్చాగానే ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా అంతటిని ఇలా మంచిగా వంకాయలోకి పెట్టుకోవాలన్నమాట. వంకాయలకి పట్టేలాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలు యాడ్ చేసుకొని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలన్నమాట. వంకాయలు కూడా చూసి తీసుకోండి. గ్రీన్ వంకాయలు, ఇలాంటి వంకాయలు, సార్లు ఉన్న వంకాయలు అయితే ఈజీగా మగ్గిపోతాయి. నల్ల వంకాయ త్వరగా మగ్గదు. మధ్య వంకాయలు కూడా చాలా రకాలు వస్తున్నాయి, మీరైతే చూసి తీసుకోండి. ఈ స్పెషల్ వంకాయకి ఈ వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. వీటిని 2 వైపు తిప్పుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత మనం మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసేసి బాగా మగ్గనివ్వాలి. దీనిలో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం జారు కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. వీటన్నింటిని కలిపేసేసుకొని ఇంకా ఏ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గనిచ్చి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తింటే ఉంది మసాలా కర్రీ. ఎంత టేస్ట్ ఉందంటే తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరైతే ట్రై చేసి తీరండి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. దీనిని నేను బగారాలోకి కాంబినేషన్గా చేశాను. వైట్ రైస్లోకైనా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంతకుముందు ఒకసారి చేశాను, మరలా ఇప్పుడు చేస్తున్నాను. తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోమాకండి. చాలా బాగా నచ్చుతుంది అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.